ఒకరోజు అడవిలోని జంతువులు నది దగ్గరకు వచ్చాయి. వర్షం వల్ల నది చాలా పెద్దగా మారింది. అది దాటడానికి మార్గం లేదు. జింక బాధగా చెప్పింది, ఇప్పుడు మనం ఎలా ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్దాం? కుందేలు కూడా చెప్పింది, ఇప్పుడు మనం ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటా. అందరూ ఆందోళనలో ఉన్నారు. అప్పుడు సింహరాజు అక్కడికి వచ్చాడు. అతను నది వైపు చూసి ఇలా అన్నాడు, మనమందరం కలిసి పనిచేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అతను ఒక ప్రణాళిక చెప్పాడు. ఏనుగు పెద్ద కట్టెలు తీసుకురావాలి. కోతి వాటిని సర్దాలి. చిన్న జంతువులు ఆకులు మరియు కొమ్మలు తెచ్చాలి. అందరూ కలిసి పని చేయడం మొదలుపెట్టారు. కొంతసేపటి తర్వాత ఒక చిన్న వంతెన తయారైంది. జంతువులు ఆనందంగా నది దాటాయి. అందరూ సంతోషంగా సింహరాజును చూశారు. సింహరాజు నవ్వుతూ చెప్పాడు, కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించగలం. నీతి: ఐక్యతలోనే బలం ఉంది. బాలకథ స్టోరీస్ కి లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ తో మంచి స్టోరీస్ చెప్పగలను. థాంక్స్.